నా వల్ల కావడం లేదు. అమ్మా ఇదిగో నేను కింద నుంచి లేవలేకపోతున్నాను. ఒక మంచం కొనమని మీ ఆయనకి చెప్పు అమ్మా. ఇదిగో అలాగే ఇండియన్ టాయిలెట్ లో కూర్చోలేకపోతున్నాను అమ్మా. ఏదో కుర్చీలో ఉంటుంది కదా వెస్ట్రన్ టాయిలెట్, అది కూడా పెట్టించుకొని చెప్పు. మా ఆయన రోజు చెప్తున్నా నాన్న, కానీ ఆయన నా మాట వినలేదు. మీరే ఒకసారి చెప్పండి. ఇంకానే శేఖరం, శేఖరం, శేఖరం అదేంటండి శేఖర్ అని ముద్దుగా పిలిస్తే రాలేదు. గాడిద పిలిస్తే వస్తుంది కానీ పేరు పెట్టి పిలిస్తే వస్తుందమ్మా. ఎంత నీకు దూరం నాణ్యత అయితే మాత్రం ఏం బాగాలేదు మామయ్య. నీ కూతురు కూడా అడుచుకో తీసుకొని అలాగే పిలుస్తుంది. అలా పిలవట్లేండి. అలాంటప్పుడు పిలిచిన అంత గౌరవంగా పిలవచ్చు కదా. అయితే అల్లుడు గారు, అల్లుడు గారా? నువ్వే కదా గౌరవంగా పిలవుతున్నావు. అదే పిలుపు. మేనల్లుడు కాబట్టి ఉరే, అల్లుడు కాబట్టి అల్లుడు గారు, రెండు కలిపి ఉరే అల్లుడు గారు అని పిలిచారు. సంతోషించాలి కానీ ఎత్తి పిలిచావు చెప్పు. ఏం లేదురా, కింద పుట్టుకుని లేవలేకపోతున్నాను. ఒక మంచం కొని పెట్టరా. ఈ మంచాల కొంచాల కొండ నీకు చాలా సార్లు చెప్పాను. ఏమండి నేను కూడా కింద పడుకోలేకపోతున్నాను, ఒక మంచం కానండి. అవును బాబా, ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తానా పతిక నెలని చాపేసి పడకుండా అలా కావడం లేదు. అందుకని మంచం మాకు వచ్చినాలి. అచ్చి రాకపోతే బుచ్చి వస్తుంది. దానికి దీనికి సంబంధం ఏంటిరా? అచ్చంటే ఈ అచ్చమ్మ బుచ్చమ్మ కాదు, మాకు కలిసి రాలి. ఏమైంది బాబా? సూర్యప్రకాశ్ అడుగులు ఆధారు బాబు. నాకులాగే చూస్తానికి ఎస్వి రంగారావు ఉండేవాడు. మా నాన్నమ్మ సూర్యకాంతం. అమ్మమ్మ ఛాయాదేవి, బాబాయ్ రావడానికి బాబాయ్ రాజు సూపర్గా ఈ సోది అసలు సాగి దేవుడు చెప్పించావు. ఇంట్లో ప్రతిపక్షం ఉండేది. మీద మా తాతయ్య పడుకున్నాడు, కింద చాపేసుకొని నాన్నమ్మ పడుకున్నాడు. రోజు అమావాస్య అర్ధరాత్రి బాగా జరిగిందేంటో చెప్పరా త్వరగా. అందరూ ఆ గదిలో కలిగి చూశారు. ఏం జరిగింది? కొండలా ఉన్నా నానమ్మ కొండలా ఉంటారు. తాతయ్య కింద పడుకున్నా నానమ్మ మీద పడి అనకొండలా ఉన్న తాతయ్య కింద పడుకున్నా నానమ్మ మీద పడేసరికి నానమ్మ నలిగి వెరసి ఇద్దరూ పోయారు. అప్పటి నుంచి మేమెవరు మంచం మీద పడుకోవడం మానేశాం. మరి ఆ మంచం ఏం చేశారు? ఇద్దరిని తగలబెట్టేశాం. అప్పటి నుంచి మాకు మంచం అచ్చిరాకుండా పోయింది. ఆ రోజుల్లో పందిరి కొంచాలంటే అంతే. అది ఈ రోజుల్లో ఎక్కడ ఇచ్చి అన్ని నెలవారు ఉంచాలి. దాని మీద పడ్డ సేవ కూడా చాలు. అందుకని అటువంటి అపోహలు ఏమి పెట్టుకోకుండా ఎంత పెట్టుకున్నా మంచం మాత్రం కొనేది లేదు. ఆయన అంతే నాన్న, మొండి మనిషి, చెప్తే వినరు. రెస్టారెంట్ టాయిలెట్ పెట్టించరా. ఇప్పుడు కులం ఇదిగో కుర్చీకి ఒక బొక్క ఎడతాను, దాంట్లో కూర్చొని ఇచ్చిస్తావు. ఇప్పుడు నేను అడిగాను చూడు, అంత బుద్ధితనం అని ఏది లేదు. నార్మల్ సేమ్ ఇది సేఫ్ అయ్యాక వాళ్ళు కాబట్టి మనసులో మాట నిలిపోయిందా బయటికి చెప్పారు. నేను అలా చెప్పలేదు కదండి. చాలా అందంగా కనపడుతున్నావు.
మోకాలు నొప్పినాడు. అబ్బా, ఇప్పుడు ఈ గ్యాంగ్ బయటికి వెళ్ళింది కదా, అయితే మనం దగ్గరగా ఉన్న విషయం చాలా దూరం అయింది. అది ముట్టుకోకండి. అబ్బా, ఏమైంది? ఎప్పుడు లేదు కదా. మంచం కూడా లేదు అబ్బా, కదా. ఈ మంచం కాలేంటి? చూడండి, మీకు ముద్దు మురిపాలు కావాలంటే ముందు ఒక మంచం కొనండి. బుద్ధి లేకపోయినా పర్వాలేదు కానీ మంచం మాత్రం పనేది లేదు. అంతవరకు మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. హలో, హలో 991 అండి. అవును వచ్చేటంట. హలో హలో, 991 అండి. అవునయ్యా. హే, దానికి కూడా ఫోన్ చేయాలా? హలో, 991 అండి. అవునయ్యా. 9 9 9 18 93 27 దానికి కూడా ఫోన్ చేయాలా? సార్ నేను అడిగింది మీ ఫోన్ నెంబర్ 991 అంత క్లియర్గా అడగచ్చు కదా. ఏంటి సంగతి? ఏం లేదు సార్, మీరు మొన్న జమ్మూ లో మెడికల్ షాప్ లో జోకులు కొన్నారు కదా. అవును, అయితే కంగ్రాచులేషన్ సార్, మీ ఫోన్ నెంబర్ కి బహుమతి వచ్చింది. బహుమతా? ఏంటి బహుమతి? అది సస్పెన్స్ సార్, మీ అడ్రస్ చెప్తే నేనే తీసుకొచ్చేస్తాను. ఏంటండి బహుమతి అంటున్నారు? మన ఫోన్ నెంబర్ కి ఏదో బహుమతి వచ్చిందంట. అడ్రస్ చెప్పమంటున్నాడు. ఆలస్యం ఎందుకు? చేయండి, చెప్పండి మరి. ఫ్రాడ్ కేసు ఉంటాయే. అడ్రస్ చెప్తే ఇంటికి వచ్చి దోచేస్తారు తెలుసా? నా బొంద, ఈ కొంపలు దోచుకోవడానికి ఏమున్నాయి? పడుకోవడానికి పట్టుకుని ఒక మంచం కూడా లేదు. ఇలా నేను మాట్లాడతాను. ఇప్పటి హలో అబ్బాయి, ఆ బహుమతి ఏంటి? సస్పెన్స్ మేడం, ముందు అడ్రస్ చెప్పండి. రాసుకో. టెంగర్ శేఖరం. ఎవరండి ఆయన? మా ఆయన. ఓ, మీ ఆయన తింగరోడా? మా ఇంటి పేరు టెంగరు. ఇంతకీ ఆ బహుమతి ఏంటో చెప్పవు? సస్పెన్స్ మేడం, ముందు అడ్రస్ చెప్పండి. రాసుకో. టెంగర్ శేఖరం, ఇంటి నంబర్ 111, జంబోరా హిల్స్, హైదరాబాద్. ఓకే. ఆ బహుమతి ఏంటో? హలో హలో హలో. ఏమన్నాడు? ఆ బహుమతి ఇంటికి తీసుకొచ్చిస్తానన్నాడండి. ఇంటికి తీసుకురావడం ఏంటమ్మా? నాన్న, మన ఫోన్ నెంబర్ కి నా బహుమతి వచ్చిందంట. ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు. ఏం బాగుంది? చెప్పలేదు. ఇంటికి తీసుకురావడం అంటే అంత పెద్ద బహుమతా? ఏమన్నా నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. అల్లుడు, ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఇలాగే పెద్ద బహుమతి అంటూ ఒక పెద్ద బీరువా తీసుకొచ్చి ఇచ్చాడు. మంచి రోజు చూసి ఓపెన్ చేద్దామని ఇంట్లో పెట్టుకున్నాను. అర్ధరాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? దాంట్లోంచి ఒక దొంగడు బయటకు వచ్చి అందరికి మొత్తమంది ఇచ్చి కళ్ళు చేతులు పెట్టేసి ఇదంతా దోచుకున్నాడు. అమ్మో, నిజమా నాన్న? అవునమ్మా, కొంప తీసి బహుమతి ఏదో బీరువా కాదు కదా. మీరు అయితే వెంటనే తలుపు తీసి చూసేద్దాం. వెరీ గుడ్. గుడ్ ఐడియా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ శంకర్. ఇక్కడ తింగర్ శేఖర్. ఈడే దగ్గర శాఖ కంటిన్యూషన్ సార్. ఫోన్ చేశాను కదా ఇందాక, మీ బహుమతి వచ్చిందని. ఆ బహుమతి మరి బహుమతి ఇప్పుడే తీసుకొస్తాను, ఒక్క నిమిషం. నాన్న, పెద్ద బహుమతి వస్తుంది నాన్న. బాగుంది ఇది. కొత్త మంచం కావాలి నాన్న. అబ్బా, ఎంత బాగుందో. నాన్న, మనకు కావాల్సిందే వచ్చింది నాన్న. చాలా బాగుంది. ఏంటబ్బాయ్, ఇల్లంతా వండుతున్నావు? ఏం లేదు, వాస్తు ప్రకారం ఈ మంచం ఎక్కడ వేయాలా అని. అదేనా మనం వేసుకుంటాం కానీ ఇక నువ్వు వెళ్ళు. మీ మంచం మీకు ఇచ్చేసారు, మీ ఇష్టం. ఎవడి ఇక నేను రోజు ఈ మంచం మీద పడుకుంటాను. అవునమ్మా, నేను కూడా కింద పడుకోవాలి. అలా చూస్తే పట్టండి. బాగుంది. చచ్చినోడా, నేను పడుకుంటాను అనుకుంటే నువ్వు పడుకుంటావా? లేరా? 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 అబ్బా, అబ్బా. లేరా? మంచి పని చేశావమ్మా.
తీసుకురా అక్కడ పెట్టండి. ఎంత బాగుందో ప్రాణంగా తేలిపోతున్నట్టుంది. కాసేపు పడుకుంటాడు. హలో హలో బావా, ఇది మా మాంసం, నేను కాదు. కాదు మంచం కాదు నాదే నాదే నీ ఇద్దరిని కాదు నాది. కాదు మంచం నాదే నీ పడుకోవాలంతే. నా చెప్పదు ఇంకే విషయం. అబ్బన్ అబ్బన్ కదవ బాలేదు కానీ అవసరం తీసుకొచ్చాడు జనం మచ్చం. బావా నీకు ఈ మంచంలో వాటర్ లేదు, నువ్వు అనవసరంగా మాట్లాడు. కొనమంటే కొనవు కానీ వచ్చిన తర్వాత నీకు చెప్తావా? అవునండి, మిమ్మల్ని పక్కకు పెట్టేశాం. నాన్న ఇది నా గదిలో వేసుకుంటాను. లేదో మా ఇది నాగేంద్ర వేసుకోవాలి. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఆగండి. సంపాదించేవాడిని తింటేవాడిని నేను ఉన్నానని అసలు మీకు గుర్తుందా? అవును నీకు మంచం గంట ఉందని చెప్పావు కదా, అందుకే నిన్ను అక్కడ పెట్టేసా. అవును, నేను అమ్మకు ఈ మంచం మా గదిలో నా గదిలో వేసుకుంటాను చెప్పండి. కాదమ్మా నాగేంద్రని ఎక్కడ లేదు, ఇది హాల్లోనే ఉంటుంది. చూడండి, మన వంతుల ప్రకారం నేను పంచుకుందాం. ఎవరికి ఏ వంతు వస్తే వాళ్ళు పడుకుంటారు. అవునమ్మా, ఏదో బాగానే ఉంది కదా. ఇదిగో రాంబాబు, ఉదయం 6 దగ్గర నుంచి మధ్యాహ్నం 2 వరకు నువ్వు పడుకో. అమ్మాయి మధ్యాహ్నం 2 దగ్గర నుంచి రాత్రి 10 వరకు నువ్వు పడుకో. మిగిలిన ఇప్పుడు మీ ఇద్దరు పడుకున్న తర్వాత ఇక నేనే కదా. అబ్బాయి రాత్రి పడుకుందామని అదేం కుదరదు నాన్న. రాత్రి అంతా నేను పడుకుంటాను, తర్వాత 2 వంతులు మీ ఇష్టం. అదే కావాలి. మీ అందరికి బండి బస్సు నేను నచ్చిపోతాను కాబట్టి రాత్రి 10 నుంచి తెల్లారి 6 వరకు నేను ఉన్నాననే సంగతి నేను మర్చిపోతున్నాను. మంచం కొనబట్టే గమనం కానీ వచ్చిన తర్వాత వాటర్ వస్తావా? నాన్న ఆయన సంగతి మనకి ఎందుకు, నేనే పడుకోవాలా మంచంలో. అలా కాదు కానీ లాటరీ వేద్దాం. ఎవరికి లాటరీ ఎవరు వంతు వస్తుందో వాళ్ళు పడుకుంటారు. ఈ మాత్రం ఆటలు ఎందుకురా, ఉన్నది 3 పంటలు వేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే అలాగే. ఓకే ఓకే నేను ఓకే. ఏమిలే లేదు. అరే మొదటి పంట ఉదయం 6 దగ్గర నుంచి మధ్యాహ్నం 2. ఓకే అంటే పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు నేనన్నమాట. ఇప్పుడు రెండో పంట అమ్మాయి, ఇప్పుడు రెండో పంట మధ్యాహ్నం 2 దగ్గర నుంచి రాత్రి 10 వరకు. Congratulations, రా తమ్ముడు. ఇంకా పంటలేందుకు నేనే మిగిలిన ఆ టైంలో 10 నుంచి 6 దాకా నేనే అబ్బా, నాన్న, నువ్వు అనుకుందా వచ్చింది రోజు రాత్రి కుదరదు నాన్న. అదే వచ్చింది కదా. షిఫ్ట్ ఆడినట్లు చేయండి, నాకు కూడా అవకాశం వస్తుంది. ఇన్నిసార్లు మంచం పడమని నువ్వు కొనలేదు, నీకు ఇంకో వాటా లేదు. పో. నాన్న, రోజు రాత్రి కుదరదు నాన్న. ఇవాళ ఒక పని చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వరకు మార్చుకుందాం. ఓకేనా? ఓకే నాకు ఓకే. చెప్పు నాన్న. చెప్పు నాన్న. సరే ఏం చేస్తాను? అయితే 2 నా వంతు. సరే నాన్న, సరే. మంచి ఛాన్స్ కొట్టేద్దాం మొదట. కానీ ఎంత బాగుందో. అసనా మంచమంట, ఓహనా మంచమంట, అసనా మంచమంట, ఓహనా మంచమంట. లాటరీలో వచ్చినట్టు మన బాగుంటుంది. నేను చూస్తాక అరికాడు వాడిని ఎందుకు చెప్తుంది. సరే నా టైం అవుతుంది కదా, నేను అప్పుడు చెప్తాను. బావా, ఎంత బాగుందో. అప్పుడే నా టైం కదా. రాంబాబు రాంబాబు రాంబాబు
మంచం నేను కూడా ఇక్కడ బలగడతావా రూమ్లో వెళ్ళాలి. ఎంత హాయిగా ఉందో ఈ నాన్నకి నాకు ఒరిగినది. దిక్కుమాల కుక్కలు దిక్కుమాల కుక్కలైన చి 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 కొరకా దిక్కుమాల కుక్కలైన నాన్న పచ్చమంట. ఓహనా. నాన్న లే నాన్న, తెల్లరి ఆరింది. పడుకోవాలి. అసలు పడుకున్నట్టు లేదమ్మా. తొందరగా లే నాన్న, నేను పడుకోవాలి. ఇది నా టైం. అంటే వంట చేయవా? శాంతి కాఫీ లేదు బాబా డైలీ. అక్క టిఫిన్ రెడీ అయిందా? అక్క టిఫిన్ రెడీ అయిందా? ఆఫీస్ టైం అవుతుంది. చెప్తుంటే వినవేనా? ఆల్రెడీ చేసుకొని నేను తినేసాను. నీకు కావాలంటే మీరు చేసుకోండి. నీకు ఏది కావాలన్నా నన్ను 2 తర్వాత అడగండి. ఎలా చేసావంటే మంచాన్ని బయట తీసి పడేస్తా. అల్లుడు ఇది మరి బాగుంది. అమ్మ పెట్టకడతో అడుగు తినాలే అని నువ్వు కొనమంటే కొనవు కానీ వచ్చిన తర్వాత మందిని బయట పారేస్తానంటావా? చాదస్త మొగుడు చెప్తే వినడు, గెలితే ఏడుస్తారని మీరు కొల్లు తినట్టు బయట పడేస్తారా? నువ్వు కూడా చెప్పరా ఏదో శాంతి. ఇల్లుగా ఏడుస్తుంటే చుట్టూ తిరిగిపోయాడు నేనంటాడు. అంటే అసలే మంచం టైం సెట్ కాక మేము ఏడుస్తుంటే నీ ఇదొక గోళ. బాగా చెప్పారా? చూడండి, ఇక గొడవ చేయకండి. ఇది నా టైం, నేను పడుకోవాలి. అనవసరంగా కొన్నాను. దిక్కుమాల మంచాన్ని మీరు కొనండి. దిక్కుమాల మంచం. ఇంటిలో వచ్చింది నువ్వు కొనలేదు ఇది. నేను కొన్నానది ఈ మంచాన్ని కాదు, చెవులో తిప్పుకునే పుల్లల్ని. అవి నా కొంపలో పుల్లలు పెట్టింది. ఎవరు? చిన్న ఎవరు ఎవరో కొడుకోరు కదా. ఇది మా బామ్మర్ది గారి టైము. లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? అయినా ఈ మంచంలో ఏముందబ్బా? ఇంత ఆనందపడి కొంతమంది కొడుకోవడానికి ఒకసారి కొడుకుంటే పోలే. అబ్బో మా తాతయ్య మంచం మీద పడి పోయాడు. అది పందిరి మంచం. ఇది అక్కడ పైక మంచం ఏం చేస్తుంది చూద్దాం. నా టైంలో పడుకుంటాడు బావా. మీరేంటండి ఇలా కింద పడుతున్నారు? కొడుకోలేదా? మీ తమ్ముడు పైపెట్టి కింద పడేశాడు. కొడుకున్నా చాలు కానీ లే బయట. ఏమైందండి? గొడవ పట్టిస్తుందా? మరి బాగా పట్టు పని పడుకుంటాం. నో కుదరదు, ఇది నా టైం. నా టైం తర్వాత పడుకోబెట్టండి. నేను ఒప్పుకోవడానికి అది నా టైం. బాగాలంటే నా టైం అంటే కొట్టు పెట్టాను. నువ్వు చెప్పే అది నా టైం అని. నీకు అసలు మంచం వచ్చిరాదు కదా, అలాంటి మంచం ఎందుకు పడుకున్నావు? అబ్బోయ్ చచ్చిపోతాడు. కొంచెం డాక్టర్ పిలవండి. కలుపుకొని పిలవే. అమ్మో అమ్మ అయ్యో హలో, నేను మిస్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. బాగున్నారా? ఎవరికి బాగున్నారా? మీరు బాగున్నారా? మీ ప్రాక్టీస్ ఎలా సాగుతుంది? నాన్నగారా చాలా బాగున్నారు. ఈ మధ్య కాస్త జలుబు చేసింది. మరి మీరు ఇచ్చారా మాత్రం? అవి వేసుకున్నారు, దాంతో తగ్గిపోయింది. నాకే ఈ మధ్య కాస్త తలనొప్పి వస్తుంది. అదే ఫోన్ చూస్తున్నాను కదండి, అందుకని. ఫోన్ చూడడం మానేలా? అమ్మో, నా వల్ల కాదు. యూట్యూబ్ లో చూడాలి, వంటలు నేర్చుకోవాలి, చిట్కాలు నేర్చుకోవాలి. చెప్తాను చెప్తాను.
వేరే పేరు చెప్తావా? పక్కింటి పిండి గారిని పేరంటానికి రెండు పిండి గారు అని పిలుస్తావా? నీ మొఖం లాగా చెప్పు. ఏదో ఒకటి చెప్పింది కదా. ఆయన ఇంత పొద్దున మనతో నీకు జరగబట్టే చెప్తే అసహ్యంగా ఉంటుంది. అలా చెప్పు. అర్థం చేసుకో. రెండు డాక్టర్ గారు. శేఖరం శేఖరం ఏమిటి ఇలా కింద పడుకోబెట్టారు? నడుము పట్టేసింది డాక్టర్ గారు, అందుకే కింద పడుతున్నారు. నడుము కొట్టేస్తే కింద పడుకోబెట్టారా? మంచం మీద పడుకోబెట్టారా? నేను ఒప్పుకోరా. అది మా మంత్రాన్ని. అయితే ఏంటంటే అంటే మంత్రం మీద ఓడుకుని కింద పడ్డాడు కదా, నడుము పట్టేసింది. డాక్టర్ గారు ఆ బావకి మంచం వచ్చాడు, మంచం పడుకోబెట్టామనుకోండి మళ్ళీ కింద పడతాడేమో అని కిందనే వచ్చేసాం. డాక్టర్ గారు ఇదంతా ఎందుకు? ఆ ముందే కింద ట్రీట్మెంట్ చేయండి. ఏంటి కింద 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 ట్రీట్మెంట్ నేను చేయను. నా వల్ల కాదంటే కాదు. ఎందుకు డాక్టర్ గారు మీరు కింద ట్రీట్మెంట్ చేయరు? నాకు మోకాళ్ళ నొప్పి. నేను వంగి ఆయన ట్రీట్మెంట్ చేస్తే నా నడుము పట్టుకుంటాను. అదే సమయం. కూర్చోండి డాక్టర్ గారు. చెప్పండి, ఏం చేయమంటారో చేసేస్తాను. ఏమిటి పూజ చేస్తావా? ఏం చేస్తావా? అదేనండి, మీరు ఎక్కడ నొక్కాలో చెప్తే అక్కడ నొక్కేస్తాం. నా పేరు ఒక్కటి దరిద్రం మా ఆరు చేతులకి మీ పీక సరిపోదండి. ఆపండి మీ గోళ. ఇలా వెళ్ళకి ఇలా పడుకుంటే ఎలా ట్రీట్మెంట్ చేయాలయా? వాళ్ళ అబ్బా నా వల్ల కాదు డాక్టర్. అబ్బో సస్తా నా వల్ల కాదు. బావా నీ వల్ల కాకపోతే నేను ఉన్నాను కదా. చూడండి రాంబా బండి గారు. బండి కాదండి, ఒట్టి రాంబాబే. సరే రాంబా బే గారు చెప్పండి. ఇప్పుడు మీకు ఈ కార్డు కనబడుతున్నాయా? తెలుసు కదా. ఈ కార్డు పైన ఎత్తు భాగం కనబడుతుందా? పిల్లలు దానికి 4 అంగుళాల పైన వెన్నుపూస మీద గట్టిగా నొక్కవయ్యా. ఎత్తు అక్కడ నొప్పుందా? నొప్పుందా? లేదండి లేదు. అయితే ఒక పని చేయి. చెప్పండి. 24వ పూస మీద నొక్కు. ఒకటే వెన్ను కదా, వెన్ను పాము. మరి మా బావకి 24 ఉన్నాయా? ఎవరికైనా పాము ఉండేది ఒకటేనయ్యా. 32 పూసలు ఉన్నాయి. మీ బావకు కూడా 32 పూసలు ఉన్నాయి. వాటిలో లెక్క పెట్టి 24వ పూస నెంబర్ వచ్చిన తర్వాత అక్కడ గట్టిగా నొక్కమని చెప్తున్నా. ఓర్చుకో, పరుపు మిస్ అవుతుంది. ఊరుకో బా. 24. నొక్కు. అక్కడ ఆ పూసను 4-5 సార్లు అటు ఇటు గట్టిగా అక్కడ నొప్పి ఎక్కువైంది అంటే దాని అర్థం వెన్ను పూస పక్కకు తొలగిపోయింది. దానికోసం అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సిందే. కనుక వెంటనే మా హాస్పిటల్ తీసుకొని రండి. లేకపోతుంటే ఎలా తీసుకొస్తాను చెప్పండి. అంబులెన్స్ పంపిస్తానయ్యా. అంబులెన్స్ లో తీసుకురండి. చూడండి పల్లె పని వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ కోసం 2 లక్షలు పట్టండి. 2 లక్షలా? ఏమైనా సార్కి యాత్రి అయినా నడుము పట్టేసింది. డాక్టర్ ఆపరేషన్ అంటే మస్తు పరిశాలి. ఏంది సారు గీతకి ఆపరేషన్ ఉంది సారు. ఏం చేస్తావా? నువ్వు చేస్తావా? ఏం చేస్తావు? కొన్నిసార్లు లక్షలు పెట్టి చదువుతూ ఉంటారు. కడుపు నొప్పి అంటే మామూలుతో టెస్ట్ చేస్తారు. నెత్తి నొప్పి అంటే స్కానింగ్ చేస్తారు. గుండె నొప్పి అంటే రిపోర్ట్ చూస్తే కానీ రోగాలు ఏదో చెప్పలేరు.
లక్షలు పెట్టి మరి గింత సరుకులు ట్రాక్టర్ సార్. ఇక చూడు సారు, మా ఊరు ఆ చారి గారు అయితే చెయ్యి పట్టుకొని చరిత్ర చెప్తాడు. మీరు పక్క చెప్పండి. అబ్బో జర్ర అబ్బో చెప్పు సారు, జర్ర నొప్పి అయితే జర ఓర్చుకోవాలి. అయితే 2 లక్షలు పెట్టి ఆఫీస్ చేసుకొని నెల రోజులు దవాఖాన అవుతుందా? మా అతను అన్నగా అంటారు కానీ నీ పని నువ్వు చేయాలి. జర సాయం చేయండి. అయిపోతుంది ఏం దిగదు లేదు. అయిపోతుంది. అబ్బో 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 గాయం పోయింది. పోయింది మీకు కాదు సారు, డాక్టర్ సార్ 2 లక్షలు. ఇక నుంచి నన్ను పిలవద్దా? ఆయనే పిలుచుకోండి. నేను పోతున్నా. నీ వల్ల మాకు 2 లక్షలు వెళ్ళాయ్యా. ఏదో తెలిసిందే ఎంత సార్. ఇలా చెయ్యాలని నీకు ఎలా తెలుసు? చెప్పి యాదగిరి, మళ్ళీ మా బాబు నడుము పడితే అదేదో మేమే చేస్తాము. చేస్తే ఉన్నది ఇరిగిపోతుంది. అమ్మగారు ఇస్త్రీ పట్టుకున్నారు కదమ్మా, లెక్క చూసుకొని చల్లని పోవాలి. నేను చూసుకుంటానే కదా వెళ్ళు. అమ్మా మా పెళ్ళాము మంచం కావాలమ్మా. 1,000 రూపాయలు ఇస్తే మంచం కూడా 1000 రూపాయలా? నువ్వు ఉండరా, రేపు పొద్దున్నే రాయిస్తాను. దయగత్తది మంచిదమ్మా మంచిదమ్మా. సారు 2 రోజులు జర బరువెత్తకుండా రెస్ట్ తీసుకోండి, మొత్తం బరకాస్ తగ్గిపోతుంది. యాదగిరి ఉండు. యాదగిరి సారు, ఆ రహస్యం ఏంటో చెప్పచ్చు కదా. చెప్పు యాదగిరి. ఏముంది సార్, మా గాంధీకి మూతలు బరవేస్తాం కదా, గప్పుడు దాని కూడా గిట్ట లేదు అనుకో. దానికి ఎట్లా చెయ్యు సాగంతా చెయ్యా. అమ్మా షుగర్ చెప్పినట్టు కానీ రోజు అర్ధరాత్రి లేచి బాత్రూమ్ వెళ్ళాలంటే ప్రాణం మీదకి వస్తుంది. ఈ టైంలో నువ్వు పడుకోవాలి కదా, ఈడెవడు పడుకున్నాడు? దాంతో ఈ ఆడు పెట్టి తెచ్చి మీద ఒక్కడి బీగా మంచి పని చేశాను నాన్న. ఏమండి మీరు పోలీసులకు ఫోన్ చేయండి. హలో పోలీస్ స్టేషన్. సార్ దొంగలో ఇల్లు పడిందంటే మీరు వెంటనే రావాలి. దొంగలో ఇల్లు పట్టా మాట్లాడింది చేత కాదు. హలో సార్, పోలీస్ స్టేషన్ లో దొంగ పడ్డాడు, రండి. నాన్న నువ్వు కూడా అంతేనా? దొంగే సార్, మా ఇంట్లో దొంగ పడ్డాడండి. పడ్డాడా? ఎవరైనా దెబ్బలు లేకపోతే చూడండి. ఈయన కూడా మీలాగే ఉన్నాడు సార్. పట్టమంటే కింద పడ్డాం కదా సార్,
దొంగ పడ్డాడు పట్టుకున్నాం. మీరు వెంటనే వచ్చేయండి సార్. అట్లా చెప్పమ్మా. వెంకటశేఖరం, ఇంటి నంబర్ 111, జంబారెడ్డి, సైదరాబాద్. వాడిని అలాగే గట్టిగా కట్టేసి ఉంచమ్మా. అలాగే. నాకు నిద్ర వస్తుంది, నేను రేపు ఉదయం వస్తాను. హలో, హలో. మీరేమిటండి దొంగ పడ్డాడంటే నిద్ర వస్తుంది, రేపు వస్తాను అంటాడు. నాన్న, వీడు మంచి మిత్ర శంకరంలా ఉన్నాడు. లా ఉండడు ఏంటో బాగా వాడే వీడు. నాన్న వీడు కదలలేదు నాన్న, పోయాడేమో. గాలి కూడా ఆటలేదు నాన్న. ఊరిలో గాడి కూడా ఆటలేదు, వీడు పోయాడు. మామయ్య, కొట్టాలంటే ఏదో స్పృహ లేకుండా కొట్టాలి కానీ ఇలా సచ్చినట్టు కొట్టావా? మామూలుగానే కొట్టాడు, ఒక దెబ్బకి చస్తాడు. దొంగ ఇట్లా ఉన్నాడు, పోలీసులకు ఫోన్ కూడా చేశాను. ఇప్పుడు ఎలా? అక్క ఫోన్ కూడా చేసి పోలీసులు వస్తే ఎట్లా? పడ్డాడు అని చెప్పాను కానీ చచ్చిపోయాడని చెప్పలేదు కదా. పారిపోయాడని చెప్పాను. నువ్వు చెప్పు. ఇంట్లో వెనకాల పెరట్లో గొయ్యితోని పాటేద్దాం. ఏమన్నాడు? ఆ టాలెంట్ లేదు కానీ ఇది మీరు చూసుకోండి. ఈ మచ్చలో నాకేం సంబంధం లేదు. నాకు నిద్ర వస్తుంది. ఇంట్లో ఎందుకు గొడవ జరుగుతుంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? అది షిఫ్ట్ లో నాకేమి పాటలేదు, పంటల్లో నాకు జరిగింది లేదు. పోలీసులు రేపు వస్తే జరిగినట్టు చెప్తాను. అంత పని చేయి. ఈ వయసులో నేను జైల్లో చెప్పుకొడతాను. దయచేసి ఆ పని చేయకు. అక్క పోలీసులు వచ్చేలాగా నాన్న చెప్పినట్టు పేపర్ గొయ్యిలోవి శివన్ బాధ్యత తీసుకోరా. కొద్దిగా వెళ్ళినానా? ఏమండి? చచ్చిపోయినవాడు దయ్యం అవుతాడంటారా? అది నాకు తెలియదు కానీ బతుకుండగానే కొందరు దెయ్యాల పీక్ తింటారు. ఎవరండి వాళ్ళు? ఎవరో నీ బాబు నీ తమ్ముడు. అంటే మరి దయ్యం అంటే భయం లేదా? లేదు, ఎందుకంటే నీ దెయ్యంతో కాపురం చేస్తాను ఇప్పుడు మనం శవజాగరం చేయాలి. రాంబాబు ఏం చెప్పాను నేను ఇప్పుడు? వాళ్ళకే చెప్తే ఏదో ఒకటి చేస్తారు. అక్క ఏమిటి పట్టేది? అక్కడ పోయిదామనే తెల్లారిపోయి ఎవరైనా చూసాడంటే మన పేటెంట్ వస్తుంది. ఏం చేద్దాం? ఇదిగో ఇక్కడ పడి కనపడకుండా ఇప్పుడు దూరంగా పిచ్చి ఇక్కడే ఉంచితే ఎవరికైనా దొరికిపోతామేమో. ఈ లోపు దాచిపెడదామా? పట్టండి. ఇవరు వచ్చినట్టున్నాయి. ఎవరు వచ్చినా కానీ దృశ్యం సినిమాలో లాగా అందరూ ఒకే మాట మీద ఉండాలి. సరేనా? I am yesterday Kakara. Confused Kakara. మీలో తింగరం లేవు. మేమే సార్. అంటే మీరంతా తింగరం. అంటే తెంగరోడు వీడు సార్, తెంగర శాఖర్. రాత్రి దొంగ పడ్డారని ఫోన్ చేశారు. అవును సార్, ఫోన్ చేశాను కానీ మీకు ఫోన్ చేయగానే వాడు కత్తితో బెదిరించి పారిపోయాడు సార్. అప్పుడు సారిపోయాడా? అవును సార్. ఏమైనా పట్టుకుపోయాడా? పట్టుకోలేదు కానీ తెలియదు సార్. పారిపోయాడు సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎప్పుడో అనుమానంగా ఉంది. చదువు చదువు ఈ మంచం మీద ఎవరు తెలుగు? మా తాతయ్య కన్ఫ్యూజ్
ఈ కన్ఫ్యూజ్ కనకాలకి కన్ఫ్యూజ్ చేస్తావా? నేను ముక్కరికి తాత చెప్పండి సార్. అంటే సార్ దృశ్యం సినిమాలోగా అందరూ ఒకటే డైలాగ్ చెప్పాలని మా తమ్ముడు చెప్పారు. అంటే వీడి పేరు వీడి పేరు తాతారావు సార్. అందరూ అదే చెప్పాలి కదా సార్. అందుకే చెప్పారు సార్. సార్ ఊరి నుంచి పొద్దునే వచ్చాడు. దాని నుంచి జనరల్ కంపార్ట్మెంట్ లో రాత్రంతా కూర్చుని ప్రయాణం చేసి అలిసిపోయి నిద్రపోయాడు సార్. పాపం పోయాడు. నిద్రపోయాడు. ఏం తెలియదు సార్, నిద్రపోయాడు. ఈ కన్ఫ్యూజ్ కనకాలనే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తావా? ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే వీడికి నిద్ర పడుతుందబ్బా. నేను రాత్రి ఫోన్ చేసి దొంగ పడ్డాడు అంటే నాకు నిద్ర వస్తుంది, రేపు వస్తాను అని మీరు ఎలా చెప్పారు? అలాగే అది అర్ధరాత్రి అని. అలాగే రాత్రంతా ప్రయాణం చేసి ఇప్పుడు అలిసిపోయి నిద్ర పట్టేసింది. అంతే సార్. కన్ఫ్యూజ్, మళ్ళీ కన్ఫ్యూజ్. దొంగ ఎలా ఉన్నాడు? దొంగ ఎలా ఉన్నాడు? దొంగలాగే ఉన్నాడండి. అంటే సార్ కొంచెం సన్నగా కొంచెం లావుగా. అవును సార్, కొద్దిగా పొట్టిగా కొద్దిగా పొడుగ్గా కొంచెం నల్లగా ఉన్నాడండి. మళ్ళీ కన్ఫ్యూజ్ కనకాలని కన్ఫ్యూజ్ చేస్తావా? చెప్పరా, నువ్వు కూడా ఏదో సాకు చెప్పరా. దొంగ మీరే ఉన్నాడు. మా తాతలో ఉన్నాడు. ఈ నసేట్ ఎందుకు ఒకసారి తీసుకుంటే పోలే. చూడాలి. వీడా వీడా వీడు మీ తాతయ్య అంటే ఆ దొంగల గ్యాంగ్, ముఠా గ్యాంగ్ మీరేనా? మూటా లేదు సార్. మిమ్మల్ని చూసి భయపడి మేమంతా అబద్ధం చెప్పాం సార్. అవును సార్, మరి కూడా మాకు తెలియదు. గిఫ్ట్ ఇచ్చారు సార్ వచ్చి. ఇంతలో పోయాడు సార్. పోయండి, నిద్రపోయాడు సార్. వీడెవరు మీకు తెలుసా సార్? తెలుసా అమ్మా? వీడు గిఫ్ట్ శంకర్. వీడు దొంగల ముఠా. వీడు గిఫ్ట్లు ఇచ్చినట్లు ఇంటికి ఇచ్చి రాత్రిళ్ళు ఆ ఆనుపాలను కనిపెట్టి ఆ ఇంట్లోనే రాత్రి దొంగతనానికి పోయాడు. ఇప్పుడు వీడు మీకేం గిఫ్ట్ ఇచ్చారు? వాడు కొడుకుని మంచం వాడికి గిఫ్ట్ చేశారు. మిస్టర్ గిఫ్ట్ శంకర్ గిఫ్ట్ రే దేవరా రే. మై గాడ్, చచ్చిపోయాడు. అంటే మీరంతా కలిసి కొట్టి చంపేశారు. అందరూ పట్లేస్తారు. మా మామయ్య ఎక్కడో ఉంటాడు. చచ్చేటట్టు కొట్టి చస్తాను జరుగుతావా? ఈ మంచం కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ కనకాలనే కన్ఫ్యూజ్ చేస్తావా? ఇంతకీ ఈ మంచం ఎవరిది కాదా? మామయ్య నాది అన్న, శాంతి నాది అన్న, అమ్మది నాది అన్న. ఇప్పుడు ఎవరిది కాదంటారండి? కన్ఫ్యూజ్ కనకాలకి మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తావా? కన్ఫ్యూజ్ అంటే ఆ మంచం ఎందుకు ఇచ్చాడు? జంబో మార్కెట్ షాప్ లో చెవులో పొంగ పట్టే ఇట్లా వచ్చిందని ఇచ్చాడు సార్. యా, నా చెవిలో పువ్వులు చెట్లు కనిపిస్తాను. Yes, sir. అని తెచ్చిచ్చాడు సార్. అవును సార్. సార్ ఎన్నిసార్లు మంచం కొనమన్నా మంచం వచ్చేదాలేదో చెప్పి కొనలేదు సార్. నా కర్మ కానీ ఇలాంటి మనకు వచ్చింది సార్. మాకు ఈ మంచానికి ఏం సంబంధం లేదు సార్. మా తాతయ్య అంటే ఇతనా? ఇంకా సార్ మా నాన్నగారి తండ్రి గారి తండ్రి గారి తండ్రి మంచం మీద నుంచి పడి పోయాం. అప్పటి నుంచి మాకు మంచం వచ్చినది. ఓకే. దొంగ ఎలా ఉన్నాడు చూసావా? దొంగ
ఎప్పుడు వచ్చావు? ఒంటిగంటకి వచ్చాడు సార్. సార్ అప్పుడు ఎవరు పడుతున్నారు? సార్ అప్పుడు కొడుకునేది మా మామయ్య సార్. ఆ టైం అయిందే సార్. కొట్టింది ఆయన. అల్లుడు! ఏరా, మరి ఈ మంచానికి టైమింగ్ ఏమో పెట్టుకున్నారు కదా, ఏం టైమింగ్ అది? మా మామయ్యేమో రాత్రి 10 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు. మా ఆవిడది రాత్రి పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. మా బామర్ది గారిది 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అండి. మరి మీ టైం ఎప్పుడు సార్? నాకు ఆ మంచానికి ఏం సంబంధం లేదండి. అంతా అలా చేసేది. రే చూసావా, చెప్పండి రా, ఇంతకీ ఈ మంచం ఎవరిది? ఈ మాత్రం మాది కాదు సార్, నాది కాదు సార్. నాది కాదు సార్. సరే సరే, కన్ఫ్యూజ్. రైట్, ఈ హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా. సార్ సార్ దీంట్లో మా బామర్ది కూడా సహాయం చేశాడు సార్. ఆయన అరెస్ట్ చేయండి. కన్ఫ్యూజ్ క్లియర్. ఈ శవాన్ని పోస్ట్ మార్టం తీసుకోవాలా, మీరంతా పోలీస్ స్టేషన్కి రావాలి. ఇదో రిపోర్ట్ వచ్చాక ఏ పోలీసులు కేసు రా 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 రా. ఎవరా నువ్వు? సార్ నా పేరు యాదగిరి సార్. నేను ఇంటి సాకులోనేని. ఏం చేస్తున్నారా? అమ్మగారు పొద్దుగా రమ్మన్నారు సార్. ఎందుకో? మా ఆవిడ మంచం పెట్టమని చెప్పింది సార్. అయితే అమ్మగారు 1000 రూపాయలు ఇస్తున్నారు సార్. ఆ 1000 రూపాయలు పట్టుకుపోయి మంచం కొందామని వచ్చిన సార్. అంతేనా? లేకపోతే ఈ శవాన్ని మాయం చేయడానికి రమ్మన్నారా? సార్ మంచం మీద పోయా సార్. మీరు ఎట్లా పోయింది? చూడు, వీడు దొంగతనానికి ఇంటికి వచ్చాడు. ఈ పెద్ద ఆయన అతని కర్రతో కొట్టాడు, వీడు దొంగ మీద వచ్చాడు. సో మిమ్మల్ని కర్రతో కొట్టి తప్పినందుకు హత్యా నేరం కింద అరెస్ట్ చేస్తున్నాను. మా బామర్ది కూడా చేయడు సార్. బాగైందా? ఇదంతా మంచమే చేసి ఈ మంచాన్ని అనవసరంగా ఇంట్లో వచ్చావు. ఈ మంచాన్ని బయటపడండి. ఇదిగో, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అంబులెన్స్ పంపిస్తాను. ఈ రిపోర్ట్ అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తాను. సరే అమ్మగారు మీరు 1000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు ఆ మంచం మీద నచ్చాడు కదా, ఆ మంచం సాకలో చేయాలి. సాకలో నేనే. మంచం ఏముంది? అమ్మా ఏం మస్తు ఉన్నది. మంచం 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 ఇక నచ్చినోడు ఈ మంచం మీద ఎందుకు? మంచం మీద ఎందుకు? మంచం ఎందుకు? మంచం మీద సాగు. ఎక్కడికి పోతావా? నా చేతిలో తప్పించుకోలేవురా. ఈ కనకాల చెప్పుకుంటే తప్పించుకోవాలని చూస్తావా? చూడండి, ఈ మోస్తు బాధ్యత కింద పట్టించినందుకు మీకు అందరికి కంగ్రాచులేషన్. పదరా, నీకు కళ్యాణం ఉంది. పదరా చూడ. ఎంత చేసిన ఈ మంచం ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇది ఇంట్లో ఉండాలంటే ఈ మంచం ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, ఈ మంచం ఉన్నారు కదండి. ఈ మంచం నాది కాదు. ఈ మంచం అయితే మంచం నాదే. ఎక్కడ దొంగ మీకు మంచం నాకు.